సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవంగల మా ప్రభా, ఈ ఉదయ కాలం ముందు నీక సన్నిధానంలో తండ్రి ఈ రీతిగా పాల్గొని కృపను మాకు ఇచ్చిన వందనాలు నాయన. మరి నీ వాక్యాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుండగా మీరే కృప చూపించి మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ ఉన్నత నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దాసులారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి మరొక క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తు జన్మదినాన్ని జరుపుకునేటటువంటి సందర్భంలో మనం ఉంటున్నాం. యేసు ప్రభు జన్మదినాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అనేకమైన సంఘటనలు, సందర్భాలు మనకు అనిపిస్తూ ఉంటున్నాయి. గొల్లల గురించి చూస్తాము, తర్వాత మరియా యోసేపుల గురించి చూస్తాము, తర్వాత సుమియోను గురించి చూస్తాము, తర్వాత జ్ఞానుల గురించి చూస్తాము. అట్లాగా కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఉదయ కాలంలో మరి రాజైన హేరోదు గురించి కూడా మనం దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. మరి హేరోదు రాజు యూదా దేశాన్ని మరి పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు మరి లోకరక్షకుడుగా ఈ భూమి మీద బెత్లెహేములో ఆయన జన్మించినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. హేరోదు రాజు మరి ఆ రోమా ప్రభుత్వం కింద మరి ఆయన మరి యూదా దేశానికి రాజుగా ఆయన నియమించబడి పాలిస్తున్న దినాలని వాక్యంలో మనం చూస్తున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చిరి అనే మాట వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మరి హేరోదు పరిపాలన దినములోనే యేసు ప్రభు పుట్టడము, జ్ఞానులు తూర్పు దిక్కు నుండి వచ్చి ఆ యొక్క వర్తమానమును మరి హేరోదు రాజుకు తెలియజేయడము మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. హేరోదు రాజుకు ఒక గొప్ప మరి ధన్యత దొరికింది. యేసు ప్రభు దేవాది దేవుడు మరి సర్వ సృష్టికర్త మరి శరీరధారిగా ఈ భూమి మీద పుట్టడము, మరి ఆది అయిన దేవుడు, అదృశ్య దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూమి మీద పుట్టడము, తర్వాత వాక్యమైన దేవుడు కృపాసత్యం సంపూర్ణుడిగా ఈ లోకానికి రావడము, మరి గలతీ పత్రికలు చెప్పినట్లుగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్నట్టుగా ఇవన్నీ కూడా మరి వాక్య నెరవేర్పుగా, ప్రవచనాల నెరవేర్పుగా ఆది అయిన దేవుడు, అదృశ్య దేవుడు క్రీస్తుగా ఈ భూమి మీద ఆయన అదే బెత్లెహేములో హేరోదు కాలంలోనే, హేరోదు పరిపాలనలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన దేశంలోనే పుట్టినాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత హేరోదుకు దొరికింది. కానీ హేరోదు మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా కానీ, ఆయన వెళ్ళి పూజించినట్టుగా కానీ, ఆయన వెళ్ళి అక్కడ ప్రభును దర్శించుకున్నట్టుగా కానీ మనం దేని వాక్యంలో చూడము. ఆయన వెళ్ళలేదు. ఒకవేళ మరి హేరోదు రాజు మరి పుట్టినటువంటి శిశువు ఎవరో అని గ్రహించి ఉంటే, నిజంగా ఆయన లోకరక్షకుడు మరి అదృశ్య దేవుని యొక్క మరి స్వరూపి ఆయన, మరి ఆయన వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించాడు,
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు జన్మించాడని ఒకవేళ ఆయన గ్రహించి ఉంటే, ఏ రోజు గ్రహించి ఉంటే మరి తాను వెళ్ళేవాడు. తాను రాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు కాబట్టి తన రథములతో, తన పరివారంతో, తన సైన్యముతో వెళ్ళి మరి శిశువును దర్శించుకునేవాడేమో. కానీ అతడు గ్రహించలేనటువంటి స్థితిలో మరి ఉంటున్నాడు. జ్ఞానులు వచ్చి చెప్పినారు, మేము ఒక నక్షత్రము తూర్పు దేశమున చూచి మేము ఆయనను పూజింపవచ్చినాము. యూదా దేశపు మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని వారు చెప్పినారు. వాళ్ళు సామాన్య ప్రజలు గారు, గొప్ప జ్ఞానులు. కాబట్టి ఆ జ్ఞానులు మరి ఇంతగా చెప్తా ఉన్నారు ఏమిటి అని చెప్పి ఆయన గ్రహించుకొని మరి వెళ్ళవలసి మరి ఉండిందే కానీ ఆయన వెళ్ళలేక ఉన్నట్లుగా వాక్యములు మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఈ వార్త విన్నప్పుడు హేరోదు రాజు కలవరపడిపోయినాడనే మాట వాక్యంలో చూస్తున్నాం. హేరోదు ఈ సంగతి విని 4వ వచనం విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి అనే మాట వాక్యం. మరి కలవరము ఆయన హృదయంలో వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అప్పుడు మరి హేరోదు రాజు మరి ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరినీ కూడా పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగినారు. మరి అడిగినప్పుడు వారు కూడా చెప్పారు, యూదయ బెత్లెహేములోనే. ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని మరి వారు కూడా చెప్పినారు. మరి ఇక్కడ హేరోదు రాజు మరి ఆయనకు వర్తమానం వచ్చింది యేసు ప్రభు పుట్టాడని. తరువాత రెండవదిగా మరి ప్రవచనాలు కూడా ద్వారా కూడా ఆయన తెలుసుకున్నాడు. మరి ఆ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వచ్చి చెప్పినారు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ ప్రవచనము యూదయ బెత్లెహేములోనే యేసు ప్రభు పుడతాడు, అది మీకా మరి గ్రంథములో రాసినటువంటి ప్రవచనం అని వాక్యంలో మరి వారు తెలియపరిచినప్పుడు మరి మరి హేరోదు వెళ్ళలేదు, యేసు ప్రభును ఆరాధించలేదని మాట వాక్యంలో చూస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించుకొని ఆ యొక్క నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మరి మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి నేను వచ్చి పూజించినట్లు నాకు వర్తమానం చెందని వారి పంపించినట్లు చూస్తున్నాం. మరి ఇక్కడ ఆ నక్షత్ర కాలం తెలుసుకున్నాడు. ప్రవచనాల ద్వారా బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. మరి అన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఏ రోజు మరి వెళ్ళలేదు, యేసు ప్రభును పూజించలేదు. మరి ఆయన కపటముతో మీరు వెళ్ళి మరి నాకు వర్తమానం పంపండి, మరి నేనును వచ్చి పూజిస్తానన్నాడు. కానీ కపటంగా ఆయన చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. వీళ్ళారా ఏది ఏమైనా మరి హేరోదు రాజు తనకు ఒక గొప్ప ధన్యత, తన యొక్క కాలంలోనే యేసు ప్రభు జన్మించాడు. మరి జ్ఞానులు వచ్చి చెప్పినారు. తరువాత శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా గ్రంథములు పరిశీలించి చెప్పినారు. మరి ఆ యొక్క నక్షత్ర కాలమును కూడా పరిష్కారంగా తెలుసుకున్నాడు. కానీ మరి హేరోదు రాజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను పూజించను లేదు, ఆయనను దర్శించను లేదు, ఆయనను మరి సేవించను లేదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మరి నేను రాజును, యూదా దేశానికి నేను రాజుగా ఉండగా మరి ఇంకొక రాజు ఎవరు అన్నట్టుగా ఆయన అహంభావంతో మరి ఆయన ఆ యొక్క రాజరికంతో, ఆయన అధికార దాహంతో మరి ఆయన వెళ్ళలేదు, పూజించలేదు, తెలుసుకోలేదు, గ్రహింపు చేసుకోలేదని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి చివరికి హేరోదు రాజు మరి ప్రభు శిశువుగా ఉన్నటువంటి ఆ శిశువును చంపుట కొరకు సిద్ధపడినట్లుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాము. మరి జ్ఞానులు తనను అపహాసించిరని మరి ఎరిగి హేరోదు అబ్రహాము తెచ్చుకొని మరి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల పిల్లలందరినీ వధించాలని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఒక వధ మరి ఆ కాలంలో హేరోదు రాజు జరిగింపజేసినట్లుగా చూస్తున్నాం. ఎంతో క్రూరంగా ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. హేరోదుకు
దేవుడు ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి తరుణమును, ఒక మంచి గొప్ప బాధ్యతను హేరోదుకు తన కాలంలో తన యొక్క రాజ్యంలో ప్రభువు జన్మించడము ఒక గొప్ప ధన్యతను, అవకాశాన్ని దేవాది దేవుడు ఇచ్చినప్పటికీ కూడా అది తెలుసుకోలేక, గ్రహింపు చేసుకోలేక, మరి తన యొక్క మరి కఠిన హృదయాన్ని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి సత్యం తెలుసుకోలేక అతడు తన జీవితంలో ముందుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. చివరికి అతడు మరి చిన్న పిల్లలను చంపేటటువంటి యేసు ప్రభునే చంపేటటువంటి కార్యమును ఆయన సిద్ధపడినట్లుగా చూస్తూ ఉంటున్నాము. దేవదూత యోసేపు ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళమని చెప్పినట్లుగా కింది వచనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏ రోజు ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక దుర్మారుడుగా, చరిత్రలో కూడా ఒక దుర్మారుడుగా, మూర్ఖుడుగా ఆయన ఉన్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఏ రోజు వెళ్ళలేదు, దేవుని పూజించలేదు. అదే జ్ఞానులను చూసినప్పుడు జ్ఞానులు వారు ఎంతో దూరం నుండి, తూర్పు దేశం నుండి ప్రయాణం చేసి, ఎన్నో మైళ్ళ నుండి, దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు అప్పుడు లేవు. ఒంటెల మీద, గాడిదల మీద వాళ్ళు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు పిల్లారా. కాబట్టి ఆ విధంగా వారు వచ్చి ఏ రోజు దగ్గరికి వచ్చారు. తర్వాత శాస్త్ర వలన, పరిశీలన వల్ల వాళ్ళు తెలుసుకున్నారు, బెత్లెహేములోనే యేసు ప్రభు జన్మించాడని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు వారు బెత్లెహేము వరకు కూడా వెళ్ళారు. ఆ చిన్న గ్రామానికి కూడా వారు వెళ్ళారు. ఆ చిన్న గ్రామానికి కూడా ఆ యొక్క జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభువును కనుగొన్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. వారు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా నక్షత్రము వారికి ముందుకు నడిపించినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆ విధంగా వారు వెళ్ళి శిశువుగా ఉన్నటువంటి ప్రభువును వారు దర్శించుకొని, ఆయన రాజుల రాజని, ప్రభుల ప్రభు అని వారు ఎరిగి వారు సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలములు కానుకలుగా ఆయనకు అర్పించినట్లుగా చూస్తున్నాము. బంగారము రాజరికానికి గుర్తు కాబట్టి ఆ శిశువు రాజుల రాజు అని వారు గుర్తించి శిశువుగా ఉన్నటువంటి ప్రభుకు వారు బంగారమును సమర్పించినారు. తర్వాత సాంబ్రాణి ఇది ప్రత్యక్ష గుడారంలో వేసేటటువంటి పదార్థం కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితము ఒక సువాసనగా ఈ లోకంలో ఉండబోతుంది కాబట్టి, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండబోతుంది కాబట్టి వారు సాంబ్రాణిని సమర్పించినారు. బోలము ఇది మరణించినటువంటి వారి శరీరములకు పూస్తారు కాబట్టి యేసు ప్రభు మరణ పునరుత్థానములకు సాదృశ్యంగా ఆ యొక్క బోలమును జ్ఞానులు సమర్పించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభు మానవులందరి కొరకు ఆయన శిలువ మరణం పొంది ఆయన పునరుత్థానుడై తిరిగి లేవబోతున్నాడు అటువంటి సత్యమును జ్ఞానులు ఎరిగి బోలమును కూడా సమర్పించినారు. కాబట్టి బంగారాన్ని, తర్వాత సాంబ్రాణిని, బోలమును వారు జ్ఞానులు సమర్పించుకొని దేవుని సాగిలపడి పూజించి ఆరాధించి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందినారు. కానీ ఏ రోజైతే తన యొక్క పదవిని బట్టి, తన యొక్క రాజ్యాన్ని బట్టి, నేనే రాజును అనేటటువంటి అహంభావాన్ని బట్టి అతడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, పూజించలేదు, ఆరాధించలేదు. తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఆయన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చివరికి యేసు ప్రభునే చంపడానికి సిద్ధపడ్డాడు. తర్వాత అతడు ఒక దుర్మార్గుడుగా, మూర్ఖుడుగా చరిత్రలోనేమి, పరిశుద్ధ గ్రంథంలోనేమి రాయబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఉదయకాలంలో మనమందరం కూడా హేరోదు వలె కాక జ్ఞానుల వలె ప్రభుని యొక్క క్రిస్మస్ని జరుపుకొని మన హృదయాలు దేవునికి సమర్పించుకొని మనము మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని, మన హృదయాలు ఆయనకు సమర్పించుకొని నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకొని దేవుని మహిమపరిచి, దేవుని ఘనపరిచే బాధ్యతను దేవుడు మనకందరికీ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.